23 వార్డులలో 7 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 7 కోట్ల నిధులను మంజూరు చేయించారు. వీటికి సంబంధించి ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా 6వ వార్డులోని ప్రియదర్శిని నగర్లో శుక్రవారం పురపాలక సంఘం ప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోపాలం వెంకటరమణమ్మ, కమిషనర్ గంగాప్రసాద్, టీడీపీ పట్టణాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డిలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా 7 కోట్ల నిధులను కేటాయించారన్నారు. 5 కోట్లతో సీసీ రోడ్లు, కల్వట్టులు, 2 కోట్లతో డ్రైనేజీ పనులు చేపట్టనున్నారన్నారు. ఇప్పటికే ఆత్మకూరు బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా 4 లైన్ల రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్తో సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరో 5 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించేందుకు మంత్రి ఆధ్వర్యంలో అంచనాలు పంపించారన్నారు. కార్యక్రమంలో నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, కౌన్సిలర్లు వర్క్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట వాళ్ళ వార్డులలో కూడా ట్రైన్స్, కల్వర్ట్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి ముఖ్యంగా 7 కోట్ల నిధులతో 23 వార్డులకు సంబంధించిన వర్కులన్నీ కూడా ఒకే రోజు శంకుస్థాపన చేయాలని చెప్పి మా ప్రీతమ నాయకులు రామనాయుడు గారి ఆదేశాలతో కొంత ఆలస్యమైన ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో 6వ వార్డుకు సంబంధించినటువంటి మనకు ఈరోజు 6వ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ, అలాగే ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్, అలాగే మన కమిషనర్ గంగాప్రసాద్ కావచ్చు, అలాగే కౌన్సిలర్ స్వరాభాస్ రెడ్డి, రమాదేవి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు 6వ వార్డులో 17 లక్షల రూపాయలు సీసీ రోడ్ 17 లక్షలు సీసీ రోడ్లతో, అలాగే డ్రైను కలిపి ఈరోజు మొట్టమొదటిగా ఈశాన్య మూలంలో తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఈరోజు ఇక్కడ వర్కులు స్టార్ట్ చేసి మిగతా ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్లు అయితే, ఇన్ఛార్జీలు అయితే 23 వార్డులకు సంబంధించిన అందరూ కూడా రామనాయుడు గారు మంచి పేరు తెచ్చి మనం అందరం కూడా నాణ్యతతో సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అందరూ కూడా వేసి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో మళ్ళీ కూడా మనం కావాల్సిన ఆత్మకూరు మున్సిపాలిటీకి నిధులు తెచ్చుకునేదానికి, అలాగే ఎవరు కూడా మన మీద ఒక వేలెత్తి చూపించకుండా నాణ్యతగా వర్కులు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరికీ శుభోదయం అండి. ఈరోజు స్థానిక మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, గవర్నర్లు శ్రీ ఆనం రామనారాయణ గారి ఆధ్వర్యంలో మన ఆత్మకూరు పురపాలక సంఘంలో ఉన్న 23 వార్డులలో కూడా మనం మొత్తం 7 కోట్ల అమౌంట్తో 5 కోట్ల రోడ్లు, 2 కోట్ల డ్రైన్స్కి సంబంధించి వర్క్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిగా ఈ 6వ వార్డులో మనం రవితేజ కళ్యాణ మండపం ఎదురుగా ఈ 17 లక్షలతో రోడ్డు, అలాగే 2 కల్వర్ట్స్, అలాగే డ్రైన్, ఈ 4 వర్కులు కూడా ఇక్కడ 15 లక్షలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు వేయడం వల్ల మనకి 4, 5 వార్డులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 6వ వార్డుతో సహా కూడా ఇక్కడ మెయిన్ బైపాస్ రోడ్లకి కనెక్టివిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు సెలెక్ట్ చేసి మొదటిగా గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనం ఆత్మకూరు పురపాలక సంఘంలో ఒకసారి పరిశీలించుకుంటే ఆల్రెడీ మనకు బైపాస్ రోడ్డు 66 అడుగుల వెడల్పుతో 6.4 కోట్లతో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు కొత్తగా 2 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్, బ్యూటిఫికేషన్ అంతా కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ 5 కోట్లు అలాగే 2 కోట్ల డ్రైన్లతో పాటు అతి త్వరలో ఇంకొక 5 కోట్లతో ఆత్మకూరు పురపాలక సంఘంలో మొత్తం మళ్ళీ రోడ్స్, డ్రైన్స్ అన్నిటి కూడా గవర్నర్లు, మన మంత్రివర్యులందరూ కూడా ప్రపోజల్ పెట్టి రెడీ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని అందరికి కూడా సౌన్యంగా తెలియజేసుకుంటున్నాం. మా రోడ్డు జోళ్ళ డ్రైనేజీలు వేసింది పాపన పోలా. ఈరోజు అదే ఆనం రామనాయుడు గారు ఈ నియోజకవర్గం రావడం, తెలుగుదేశం ప్రభుత్వంలో గెలవడం, చూసిన రోడ్లు ఎటు చూసినా వరంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తున్నాయంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెందినది. అదేవిధంగా ఆయన అన్నం తింటాడో తినడో రామనాయుడు గారు, పని ఆయనకు ఆహారం.
ఎంతమంది పనులు చేస్తే, ఎన్ని ఊర్లకు అభివృద్ధి చేస్తే ఆయనకి అంత కడుపు చల్లగా ఉంటుంది, ఆకలి తీరద్ది. అటువంటి గొప్ప వ్యక్తిని మన ఆత్మకు రావడం చాలా సంతోషకరమైన విషయంలో ఒక ఆదర్శమైన నియోజకవర్గం తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాడు, అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఏదో లేటాడు ఈరోజు ఆత్మకు వస్తాడు, నెల్లూరు పోతాడు, విజయవాడ సాయంత్రానికి నియోజకవర్గం మొత్తం తిరగగలిగిన ఏకైక వ్యక్తి ఆనం రామనాయుడు గారు అని చెప్పాలి. ఆయనకి ఈ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు, ఈ బైపాస్ రోడ్డు చూడండి, అదేవిధంగా ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళిపోయే ఏకైక వ్యక్తి. అభివృద్ధి అంటే ఆనం, ఆనం అంటే అభివృద్ధి. కాబట్టి ఈ ఆత్మ నియోజకవర్గం మొత్తం రుణపడి ఉండాల్సిన అవసరం అట్టే ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా చైర్మన్ గారికి, మా కమిషనర్ గారికి, చంద్రరెడ్డి గారికి, వేణు గారికి, శివకోట గారికి, మహబూబాకి, వాళ్ళ నుంచేసి మా పెంచడానికి సత్యం గారికి, బాబాన్ గారికి, మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకుంటున్నాను.